Namaste. Nenu Abhinay Krishna. And I am Alekhya. We welcome you to the Maha exciting and Maha entertaining show. Mass Grand Finale. ముప్పై రెండు మంది ఇమిటేషన్ ఆర్టిస్ట్ మధ్య జరిగిన డాన్స్ కాంపిటీషన్ అంటే 27 వారాలుగా మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న మహా మాస్ లో విజేత ఎవరో తెలిసేది నేడే. సో లెట్స్ బిగిన్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ మాస్ గ్రాండ్ ఫినాలే. మాస్ గ్రాండ్ ఫినాలేలో ప్రేమ్ కుమార్ సలీంల పర్ఫార్మెన్స్ చూసి వారిలో విన్నర్ ఎవరో డిక్లేర్ చేయడానికి విచ్చేసిన మన జడ్జెస్ మురళీ మోహన్ గారు, అభినయ్ శ్రీ, వంశీ కృష్ణ. మాస్ గ్రాండ్ ఫినాలేలో గత వారం జరిగిన ఎపిసోడ్ లో 3 రౌండ్స్ లో పార్టిసిపెంట్స్ పర్ఫార్మెన్స్ చూశారు. సో ఇప్పుడు 4వ రౌండ్ కొంచెం వెరైటీ. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన హిందీ పాటతో మన ముందుకు వస్తున్న ఫస్ట్ ఫైనలిస్ట్ ప్రేమ్ కుమార్ విత్ చాందిని. ప్లీజ్ వెల్కమ్ దెమ్. अलबेले देखे जवानी के रेले देखे हसीनों के मेले देखे दिल पे तू ही छा गया तू ही छा गया हर नैनों में सपना सपनों में सजनी सजनी पे दिल आ गया के सजनी पे दिल आ गया. पश्चिम पूरब से कैसे मिल गए प्यार के जमाने मिले उसी के खजाने मिले दिन के बहाने मिले मन में जो तू आ गया जो तू आ गया
सजनी पे दिल आ गया कि सजनी पे दिल आ गया हमें किनारे मिले दिल के सहारे मिले दिल में जो तू आ गया जो तू आ गया अरे नैनों में सपना सपनों में सजनी सजनी पे दिल आ गया कि सजनी पे दिल आ गया क्यों सजना पे दिल आ गया कि सजनी पे दिल आ गया क्यों सजना पे दिल आ गया ఈ డాన్స్ ఎలా అనిపించిందో మన జడ్జెస్ ని అడిగి కనుక్కుందాం. ప్రేమ్ కుమార్ గారు చాందిని దుమ్ము దులిపారు, ఎక్స్ట్రాడనరీగా ఉంది. అసలు ఫస్ట్ మార్క్ మీ కాస్ట్యూమ్కి వెళ్ళిపోయింది, సెకండ్ మార్క్ మీ సెట్కి వెళ్ళిపోయింది, థర్డ్ మార్క్ జుబిలియంట్గా చేశారు. ఇద్దరు కూడా చాలా చాలా బాగా చేశారు, ఇద్దరు బ్రహ్మాండంగా చేశారు. బ్యూటిఫుల్. ఇలా ఉండాలి క్లైమాక్స్లో పాట అంటే. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఇదే లాస్ట్ వీక్ మేము అడిగింది. ఫైనల్స్ అంటే ఇంత పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ కావాలి, అప్పుడే ఒక చెయ్యాలి, బాగా చెయ్యాలి, ఎవరని మేమే టెన్షన్ పడిపోవాలి, అంత లెవెల్లో ఉండాలి మీ పర్ఫార్మెన్స్. చాలా బాగా చేశారు, బ్యూటిఫుల్. యాజ్ యూజువల్ కాస్ట్యూమ్ డిజైనింగ్ నీదేనా? అచ్చు చిరంజీవి గారు సిగ్గుపడ్డే పడిపోతారండి. ఓకే వంశీ గారు. చాలా బాగుందండి, బ్యూటిఫుల్, సూపర్గా ఉంది. ఇది రాఘవేంద్రరావు గారు హిందీలో డైరెక్ట్ చేసిన సినిమా. ఇది ఆయన సినిమాలో పాటలు అంటే ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో ఎంత బాగా యూస్ చేసుకుంటారో అంత బాగా యూస్ చేసుకున్నారు మీరు. గుడ్ లక్ అండి, చాలా బాగా చేశారు. తూ చీజ్ బడి హై మస్త్ మస్త్. ఐ నో దట్. అబ్బచ్చా, నేను అనింది నిన్ను కాదు. అక్కడ చూడు సలీం అండ్ పర్వీన్. बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त नहीं तुझको कोई होश होश नहीं तुझको कोई होश होश उस पर जो बन का जोश जोश नहीं तेरा कोई दोष दोष मदहोश है तू हर वक्त वक्त तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त आशिक है तेरा नाम नाम आशिक है तेरा नाम नाम दिल लेना देना काम काम
मस्त तू चीज बड़ी है मस्त तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त जगमा पानी सगरे करनी दमागा कामादा सरे करनी पासा नी दा दा पानी पापा मद मम गा पद गरे मरे रे सा गा सा नि सा रे गा म पद नि सा नि दा पा सा नि दा पा सा नि दा पा रेशम की डोर डोर तेरी चाल पे आशिक मोर मोर तेरी जुल्फ घनी चित चोर चोर घन घोर घटा बद मस्त मस्त तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त ये दिल तेरी आंखों में डूबा बन जा मेरी तू महबूबा ये दिल तेरी आंखों में डूबा बन जा मेरी तू महबूबा तुझको कोई होश होश उस पर जो बन क्या जोश जोश नहीं तेरा कोई दोष दोष मत होश है तू हर वक्त वक्त तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त आशिक है तेरा नाम नाम दिल लेना देना काम काम मेरी बदनाम है तू बद मस्त मस्त तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त సలీం పర్వీన్ ఫస్ట్ మీ డ్రెస్ ఎక్స్ట్రాడనరీగా ఉంది వెరీ సింపుల్ వెరీ బ్యూటిఫుల్ ఏమాత్రం సెట్ హంగులు లేకుండా కేవలం పెర్ఫార్మెన్స్ మీద మూమెంట్ మీద ఎక్స్ప్రెషన్ మీద చాలా 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 బాగా చేశారు థ్యాంక్ యూ సార్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ వెరీ నైస్ సూపర్ ఎందుకు చిన్న టెన్షన్ ఉంది ఫేస్ లో టెన్షన్ ఏం లేదు సార్ లేదా లేదు పక్కా పక్కా బాగుంది చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సార్ అది ఇందాకలా ప్రేమ్ కుమార్ గారు బాగా చేశారు ఇప్పుడు మీరు బాగా చేశారు సో ఇప్పుడు మా కష్టాలు మొదలవ్వాలి సార్ మహామాస్ గ్రాండ్ ఫినాలేలో 5th రౌండ్ డైలాగ్ ధమాకా
రాజకీయాల్లో ఉన్న కుళ్ళును ప్రక్షాళన చేయడానికి వస్తున్న ముఠా మేస్త్రి. లెట్స్ వెల్కమ్ ప్రేమ్ కుమార్. దేశం మరీ అంత పాడైందంటారా? అంతో ఇంతో అభివృద్ధి కనిపిస్తోంది కదా. నా పొంద అభివృద్ధి, వెంటనే అభివృద్ధి, కుంభకోణాల్లో అభివృద్ధి, ఆకలి చావుల్లో అభివృద్ధి, ఆత్మహత్యలు చేసుకోవడంలో అభివృద్ధి, ఈ దేశాన్ని దోచుకోవడంలో అభివృద్ధి. అరే పంపు ఉంటుంది కానీ నీళ్లు ఉండవు, బల్బు ఉంటుంది కానీ కరెంట్ ఉండదు, హాస్పిటల్కి వెళ్తే బెడ్లు ఖాళీ ఉండవు, ఒకవేళ బెడ్ దొరికినా డాక్టర్ ఉండదు, ఏదైనా సమస్య వచ్చి నాయకుడి దగ్గరికి వెళ్తే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళమంటాడు, ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మీటింగ్ లో ఉన్నాడంటారు, ఇంటికి ఫోన్ చేస్తే బాత్రూమ్ లో ఉన్నాడంటారు, ఇక దొరికినప్పుడు అప్లికేషన్ పెట్టుకోమంటాడు. అప్లికేషన్ పెడితే తిరుగుతుంది చూడండి, రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. ఈ రోజున గాంధీ వచ్చి ఎలక్షన్ లో నిలబడ్డ బూత్ క్యాప్చరింగ్ లో రిగ్గింగ్లు చేసి ఆయన కూడా ఓడగొడతారు, ఏదో ఏ మాత్రం సందేహం లేదు. అంతగా ఎదురుపోయింది మన దేశం. బాపూజీ బతుకుంటే ఒక మాట అనేవాడు, దేశమైతే మనది గాని మనుషులే పరాయి వాళ్ళైపోయారని. ఇలాంటి కుళ్ళు, ఇలాంటి పైకి మళ్ళీ చెత్తని ఊడ్చి పారేయడానికి ముఖ్యమంత్రి గారు నన్ను రాజకీయాల్లోకి రమ్మని బతిమాలి పిలిస్తే వచ్చాను కానీ కుర్చీని అమ్ముకోవడానికి కాదు, కుర్చీని నమ్ముకోవడానికి కాదు. నిజం చెప్పాలంటే ఈ రాజకీయం నాకు నా సమానం. ఇదిగో సార్ రాజీనామా. ఈ రాజకీయంలో ఎప్పటికైనా సరే దీంతో అవసరం వస్తుందని 24 గంటలు నా జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను. క్షమించాలి సార్, ఈ చెత్త రాజకీయాలు నాకు వద్దు అంటే ఆ చెత్త కుళ్ళు ఊడ్చేద్దు అని రా అని పిలిచారు, వచ్చాను, ఊడ్చేశాను. మళ్ళీ ఎప్పుడైనా ప్రజాస్వామ్యానికి ప్రమాదం వస్తే పిలవండి, స్పీడ్ అయిపోతాను. అప్పుడు ఈ 700 కూలీలకు మేస్త్రిగా కాదు, 7 కోట్ల మంది జనానికి ముఠా మేస్త్రిగా వస్తా, నా సత్తా చూపిస్తా. అప్పటి వరకు ఉంటాను సార్, నమస్కారం. ప్రేమ్ కుమార్, హ్యాట్స్ ఆఫ్. ఇంత పెద్ద డైలాగ్ తీసుకొని ఎక్కడా డైలాగ్కి మధ్యలో ఎక్స్ప్రెషన్ కూడా మిస్ అవ్వకుండా, అబ్బో అసలు ఎవడతరం కాదు ఇది. ఎస్పెషల్లీ ఈ డైలాగ్ దీంట్లో మాత్రం నేను కొట్టేవాళ్ళు. ఈ మెమరీ పవర్ సూపర్. ఒక ప్రతి డైలాగ్ కూడా మిస్ అవ్వకుండా కరెక్ట్గా ఆ గ్యాప్ ఏంటి, ఎన్ని సెకండ్స్ వెళ్తుంది ఒక గ్యాప్కి అని కరెక్ట్గా ఫిల్ చేశారు మీరు. చెప్పాలా దీని గురించి మళ్ళీ వేరేగా? చితక్కొచ్చారండి బాబు, సూపర్. సాకుంతలక్య ఇప్పుడు వస్తున్నాడు సలీమనియా ఫ్రమ్ తమ్ముడు. తాడి సెట్ ఎక్కనేవు, తాటి కళ్ళు దెంపనేవు. నన్నే ఈత సెట్ ఎక్కనేవు, ఈత కళ్ళు దెంపనేవు. ఇది కూడా నన్నే నేటే. మళ్ళీ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. తాడి సెట్ ఎక్కనేవు, తాటి కళ్ళు దెంపనేవు, ఈత సెట్ ఎక్కనేవు, ఈత కళ్ళు దెంపనేవు. మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. నబో నబో నబరి గజలు ఎత్తుకలు సులుము కళ్ళు నడుము సన్న నాగరాలు ఎవరు గని బాగోతం. అబో 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 హలో, కెన్ ఐ స్పీక్ టు సుభా ప్లీజ్? సుభానా? హలో, సుభా అంటే సిన్నయ్య గారు సుభాష్ గారా అండి? ఆడంగులకు ఆమడ దూరంలో ఉండే సిన్నయ్య గారి కోసం ఆడపిల్ల ఫోన్ చేయటమా? ఏటి బాబు ఇటు దూరం? ఒక్క నిమిషం అమ్మా, కాలింగ్ చేస్తానే. శకుంతలాక్యా, శకుంతలాక్యా. నిన్నేనే. సిన్నయ్య గారు ఏం చేస్తున్నారు? ఎవరో అమ్మాయికి టెండర్ వేస్తున్నాడు. ఓ సెకండ్ మీ సంతకాలు ఎట్టేస్తున్నారా? మీకు తెలదు కానమ్మా, మా సిన్నయ్య గారు నట్టుకోవడం చాలా కట్టమమ్మా. మార్నింగ్ వెళ్ళేస్తారా, సెట్లు ఆడేసుకుంటారు. ఆ తర్వాత వాటర్ బిడ్ మీద తొంగుని గడ్డం గీసేసుకుంటారు. పడుకుని గడ్డం చేసుకుంటారా? ఆ తర్వాత అయ్యో కాలు కిందేటి 1000 రూపాయలు ఒకటి కట్ట. ఈ డబ్బున వాళ్ళంతా ఇంతే, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు కట్టగా పడేస్తారు. మా సిన్నయ్య గారు మరీను. మై గుడ్నెస్. మిస్టర్ మహేష్, 6 crore డీల్ ఏమైంది? రెడీ అవుతుంది సార్. సిన్నయ్య గారు మీకోసం ఎవరో ఆడంగులు ఫోన్ అండి. నా కోసం అమ్మాయిలు ఫోన్ చేయటమా? ఎవర్రా? అమ్మగారు లవ్లీ అని చెప్పు. ఎవరో లవ్లమ్ గారు అంటండి ఫోన్.
లవ్లీయా? లవ్లీ. హాయ్ సుబా. హాయ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆర్ యు బిజీ? నేచురల్లీ. చాలా కష్టపడుతున్నావు. కొంచెం మార్చి మాట్లాడడం కష్టమే కదా. వాట్? అదే బోర్డ్ మీటింగ్ లో అఫీషియల్స్ తోను, యూనియన్ మీటింగ్ లో లేబర్స్ తోను. ఈవినింగ్ నువ్వు ఫ్రీయేనా? మీ ఫ్రీ? ఫ్రీ అన్న పదానికి డిక్షనరీలో అర్థం ఉండొచ్చు కానీ ఈ సుభాష్ లైఫ్ లో అర్థం లేదు. ఎనీహౌ అడుగుతుంది లవ్లీ కదా. మిస్టర్ మలేష్, వాట్ ఆర్ మై ఈవినింగ్ ప్రోగ్రామ్స్ టుడే? 1000 acre టీ ఎస్టేట్ డీల్ సెటిల్ చేయడం నెక్స్ట్. రష్యన్ డెలిగేట్స్ తో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఓకే cancel all my programs for my lovely sake. లవ్లీ, ఎన్ని గంటలకు కలుస్తున్నావు? 5 o'clock. Oh, how romantic. See you at sharp 5. Bye. Sekun Lakya. సలీం భాయ్, సార్ నీలో ఇంత టాలెంట్ పెట్టుకుని ఎందుకు భయపడతావు? నిజంగా మేమందరం డౌట్ పడ్డాం ఈ రౌండ్లో నువ్వు మైనస్ మార్క్లోకి వెళ్తావని. ఎక్సలెంట్గా చేసావు, ఎక్సలెంట్. కామెడీ కానీ, బ్యూటిఫుల్ టైమింగ్ కానీ చాలా బాగా చేసావు. ధైర్యంగా ఏది చేసినా నీళ్ళు చాలా టాలెంట్ ఉంది. అనవసరంగా భయపడుతున్నావు, వద్దు, భయపడద్దు. చాలా బాగా చేసావు, ఇంకా బ్రేవ్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేశారు. మేము చూస్తున్నాం ఎక్కడ తప్పు వస్తుంది చూస్తూ ఉంటే ఎక్కడ తప్పు లేకుండా చాలా బాగా చేశారు. దాంతోపాటు కామెడీ కూడా చాలా బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. గుడ్ వర్క్, సూపర్. బాగుంది బ్రదర్, మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మహామాస్ గ్రాండ్ ఫినాలేలో నెక్స్ట్ రౌండ్ 1 2 3. ఇటు చిన్న పాప, అటు పెద్ద పాప. ప్లీజ్ వెల్కమ్ ప్రేమ్ కుమార్ విత్ చాందిని అండ్ రోజా. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. చూడలేకపోతున్నా, ఆగలేక వస్తున్నా. జోడు గుమ్మలొచ్చి గుద్దుకుంటే, ముక్కులోకి దింపుతుంటే, ముద్దులాటలాడమంటే చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయన, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయన. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయన, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. రమ్య స్టైలు నిద్ర పట్టనివ్వదు, రంభ స్మైలు చూస్తే ఆకలయ్యదు. ఇద్దరే హుషారుకున్న కంచు గంటలే. నచ్చినాడే నాకు పాడు పిల్లడు, మెచ్చినాడే నన్ను ముద్దుకుంటాడు. పక్కలో చిక్కితే నైటంత స్వీటు నెప్పులే. అయ్య బాబా ఎంత ఆశ, ఇంతకాలం ఎంత లాశ. అందుకే పిల్లడా అందమంత దోచుకో, అమ్మని జిమ్మడా హాయి హాయి చేసుకో. దాని తప్పదియ్య దెబ్బ రేగి తిమ్మిరెక్కి ఊయలూగుతోంది ఒళ్ళు. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర.
పిల్లదాన సోకు అప్పగించుకో కుర్ర ప్రేమ కాస్త తప్పగించుకో మత్తుగా మెత్తగా పయారమంతా బొలక పోసుకో ఎంతసేపు హొప్ప చిలిపి ఆటలా తెల్లవారు రెస్ట్ దొరకనివ్వవా ముద్దులే మిక్కుతూ మయాన పగల మారి మాటలా అమ్మ బాబా నిలవనీడే పట్టె మంచు వదిలిపోడే అప్పుడే ఆగదే దంట ప్రేమ జాతర కమ్మగా తీయని పూల తేనె పాతర ఆడి గిత్తలాగా కాలు దూకి కొత్త మోసు కోరుకుంటే ఉనికిపోయే వెన్నపూస చిన్న పాపకేమో చీర కాస్త చిన్న దాయర పెద్ద పాపకేమో బయట కాస్త పెద్ద దాయర చిన్న పాపకేమో చీర కాస్త చిన్న దాయర పెద్ద పాపకేమో బయట కాస్త పెద్ద దాయ చూడలేకపోతున్నా ఆగలేక వస్తున్నా జోరు చూపి జో కొట్టు ముద్దుకొచ్చి ముద్దెట్టు జోడు గుమ్మ నుంచి గుద్దుకుంటే ముక్కులోకి దింపుతుంటే ముద్దులాటలాడమంటే ప్రేమ్ కుమార్ సార్ నీ కాస్ట్యూమర్ బాగా దెబ్బ కొట్టాడు నిన్ను. నీ డ్రెస్ సెలక్షన్ అస్సలు బాగాలేదు. ఇన్నిసార్లు నువ్వు బ్రహ్మాండంగా కాస్ట్యూమర్గా బ్రహ్మాండంగా చేస్తున్నావు అన్నది తెచ్చుకున్న మార్కులను ఇందులో మేనేజ్ చేసుకున్నావు. చాందిని నీ హెయిర్ డ్రెస్ బాగాలేదు. నీ డ్రెస్ బాగుంది. ఈ హెయిర్ డ్రెస్ పైన పెట్టింది ఏదో నాకు నచ్చలేదు. అమ్మాయి రోజా బాగానే ఉంది. ఇన్ టోటల్లో సాంగ్లు ముగ్గురు బాగా చేశారు. బట్ ఎందుకో ముగ్గురి మధ్యలోనూ రిథం సరిపోలే. ఇంకొక రౌండ్ ఉంది, చాలా బాగా చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు బాగా చేయలేదని కాదు, కానీ కరెక్షన్స్ ఇంకా ఉంటే అంటే కొన్ని స్కోప్ ఉందన్నమాట. కరెక్షన్స్ కొంత స్కోప్ ఉంది, అది మాత్రమే చెప్తున్నాం. ఇప్పుడు వస్తున్నారు ఒక అన్నయ్య, ఒక చెల్లి, ఒక చెలి. ప్లీజ్ వెల్కమ్ సలీం, పర్వీన్ అండ్ భానుచిత్ర. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. చూపులోన దీపావళి, నవ్వులోన రంగోళి, పండుగలు నీతో రావాలి, నా గుండెలోన వేడుక కావాలి. రూపులోన దొంగలు తల్లి, మాట పరువల్లి, రామునింట ప్రేమలు పంచాలి, ఆ సీతలాగా పేరుకు రావాలి. వెళ్ళిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా.
నన్ను నువ్వు జారనికమ్మా ఇంటి చుట్టూ కాలిని నేనే తోరణాన్ని నేనే తులసి చెట్టు కోటను నేనమ్మా నీ కాపలాగా మారనివమ్మా చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిటి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా అన్నయ్య అన్నావంటే ఎదురవన అల్లుకై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలకై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా సలీం, పర్వీన్, భానుప్రియ దాని గుడ్ జాబ్. ఎందుకంటే జనరల్గా సినిమాల్లో ఒక అక్కినే నాగేశ్వరరావు గారికి, ఓ శోభన్ బాబు గారికి, ఓ చిరంజీవికి ఇట్లాంటి వాళ్ళందరికీ ఇద్దరు హీరోల్లో పాటలు చాలా ఉంటాయి, కానీ పౌల కళ్యాణ్కి లేవు. అయినప్పటికీ ఇందులో 2 హీరోయిన్స్ ఉపయోగించుకుంటూ వాళ్ళని చెల్లెలుగా వాళ్ళ హీరోయిన్గా పెట్టుకుంటూ ఒక సెంటిమెంటల్ సాంగ్, ఓ బ్యూటిఫుల్ సెంటిమెంట్, అన్నా చెల్లెల మధ్యలో ఉండే ప్రేమను చూపించే ఒక మంచి పాట సెలెక్ట్ చేసుకొని దీన్ని మెప్పించడం చాలా కష్టం. నిజంగా రియల్ లైఫ్లో మీరు ఇద్దరు అన్నా చెల్లెలు అయిన మీరు ఇన్ని ఎపిసోడ్లో హీరోలాగా చేసి లాస్ట్ ఎపిసోడ్లోకి వచ్చేటికి మీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళం, మా ఇద్దరి మధ్యలో ప్రేమ ఇలాంటి అద్భుతమైన ప్రేమ ఉంది మాకు, నా చెల్లెలంటే నాకు ఇంత ప్రాణం, మా అన్నయ్య అంటే నాకు ఇంత ప్రాణం అనేదాన్ని చాలా చక్కగా చూపించారు. ముగ్గురు బాగా స్కోర్ చేశారు. వెరీ గుడ్. సూపర్ కాన్సెప్ట్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేశారు. వెరీ గుడ్. సలీం, పాట చాలా చాలా రాంగ్ సెలెక్షన్ అనుకున్నా నేను. పాట మొదలవక ముందు ఇక్కడ చూసి అరే వీళ్ళిద్దరూ పేరుగా ఇంత బాగా చేస్తారు కదా, సినిమాలో చూసినట్లయితే ఆ చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టేసే ఉంటారు చాలా వరకు, ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నాడు ఇతను అనుకున్నా నేను. కానీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీ ముగ్గురిది చూసిన తర్వాత ఐఎమ్ టోటలీ కన్విన్స్డ్, చాలా చాలా బాగుంది. మాస్ గ్రాండ్ ఫినాలేలో ఒక గ్రాండ్ పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వస్తున్న మా యాంకర్ అలేఖ్య.
మాస్ గ్రాండ్ ఫినాలేలో చివరి రౌండ్ అన్నాదమ్ముల సవాల్. లెట్స్ వెల్కమ్ ప్రేమ్ కుమార్ అండ్ సలీం. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిగుడే డాన్స్. సై 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 అంటున్నా సరదా పడితే రారా కన్నా సిద్ధా ఉంటే నాతో చేయరా డాన్స్. నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బావా అంటూ ఊరంతా హోరెత్తే సమయానా బొం 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 భూమే అదిరే డాన్స్ 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 దుమ్ 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 దుమ్మే రేపే డాన్స్ 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 చప్పట్లు తాళాలేస్తూ డాన్స్ 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 జనమంతా జై కొడుతుంటే డాన్స్ డాన్స్ డాన్స్. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిగుడే డాన్స్. సై 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 అంటున్నా సరదా పడితే రారా కన్నా సిద్ధా ఉంటే నాతో చేయరా డాన్స్. ఉంటే అవ్వదు డాన్స్ 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 ఎవడబ్బా సుట్టెం కాదు డాన్స్ 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 ఆ శివుడి తాండవమేరా డాన్స్ 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 గత జన్మల పుణ్యం లేరా డాన్స్ డాన్స్ డాన్స్. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిగుడే డాన్స్. ఎంతున్నా గానీ డాన్స్ 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 స్పోర్టివ్ గా ఉండాలయ్యో డాన్స్ 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 దమ్మోరే దమ్ము ఉంటే డాన్స్ 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 దాసోహం అంటుందయ్యో డాన్స్ డాన్స్ డాన్స్.
లాలిగుడే డాన్స్ సై 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 అంటున్నా సరదా పడితే రర్రా కన్నా సత్తా ఉంటే నాతో చేయరా డాన్స్ ఫస్ట్ రౌండ్ ఏమో డ్యూయట్ చక్కగా చేశారు. సెకండ్ రౌండ్కి వచ్చినప్పటికీ డైలాగ్ మీద పెట్టారు. థర్డ్ రౌండ్కి వచ్చినప్పటికీ 2 హీరోయిన్స్ 1 హీరో లాగా పెట్టారు. ఫోర్త్ రౌండ్కి వచ్చినప్పటికి సర్ప్రైజింగ్లీ ఇద్దరు కాంపిటేటర్ని కలిపి ఒకే సాంగ్లో పెట్టి ఇద్దరు పెర్ఫార్మెన్స్ని ఒకేసారి ఒకే మూమెంట్లో ఇద్దరు ఎలా చేస్తారని దాన్ని చూసే ఒక గొప్ప అవకాశాన్ని దీంట్లో ఇచ్చారు. ఇద్దరు కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో చాలా అద్భుతంగా చేశారు. రియల్గా ఈ రౌండ్ చాలా 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 బాగా చేశారు. బ్యూటిఫుల్గా ఉంది. ఇక ఫైనల్స్లో ఎవరు వస్తారనే దానికి మాకు కూడా పరీక్ష పెట్టారు. చాలా బాగుంది. టోటల్గా ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్. ప్రేమ్ కుమార్ అండ్ సలీం ఇద్దరు చాలా బాగా చేశారు. ఈ రౌండ్ చాలా కొత్తగా ఉండింది. ప్లస్ ఇద్దరు సేమ్ మూమెంట్స్ కొన్ని చోట్ల ఉంది, కొన్ని మీ ఓన్ మూమెంట్స్ కూడా చేశారు. చూడాలి, ఇది మాకు చాలా టఫ్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎవరైనా మహామహామాస్ని మిస్ అయ్యి ఈ ఎపిసోడ్కి సడన్గా కూర్చొని చూస్తే వీళ్ళిద్దరూ ఎందుకు ఫైనలిస్టులు అయ్యారు అన్న విషయం కోసం ఇది ఒక క్లారిటీ లాగా అనిపించింది నాకు. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో మరి రిజల్ట్స్ తెలుసుకునే ముందు ప్లీజ్ వెల్కమ్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఇన్ని ఎపిసోడ్స్ నుంచి మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. ఈ ఫైనల్ గ్రాండ్ ఫినాలేలో ఒకరితో ఒకరు తలపడ్డారు. సో మహామాస్లో మీరు పార్టిసిపేట్ చేసినందుకు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్న గుడ్ మెమరీస్ ఏంటి? ఈ మహామాస్ కార్యక్రమంలో విన్నర్ అయినా రన్నర్ అయినా ఏదైనా పర్వాలేదు, కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా అంటే ఏదో కొద్ది బాధగా ఉంది. ఎందుకంటే గత ఎపిసోడ్ అయిన వెంటనే మేము ఇక్కడ విన్ అయ్యామని తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏ రికార్డు ప్లాన్ చేయాలి, ఎటువంటి కాస్ట్యూమ్ తీయాలి, దానికి ఏం చేయాలని ప్లాన్ మీద వెళ్ళేవాళ్ళం. అదే ఆలోచనతో అలాగే ఉండేవాళ్ళం. ఇప్పుడు మాకు ప్లాన్ లేదు, ఒక లక్ష్యం లేదు, అసలు ఖాళీ అయిపోయాం. ఇప్పుడు మాకు అయితే నాకైతే అలా ఉంది. నెక్స్ట్ రేపొద్దున వెళ్ళి నిద్రపోవడం ఏదో లేకపోతే చేయడం అంతే తప్పించి ఇప్పుడు రేపొద్దున ఏ రికార్డు తీద్దాము, దానికి ఏం చేద్దాము, ఎటువంటి కాస్ట్యూమ్ తీద్దాం అన్న ఆలోచన ఈ బుర్రకి మేతలేదు. ఇంకా ఈ మహామాస్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒక ఆర్టిస్ట్గా చెప్పలేనంత వాల్యూ పెరిగింది. అంతా ఇంత కాదు. తర్వాత నాకు సినిమా ఆఫర్ కూడా వచ్చింది, మీకు చెప్పాను. మరి ఇంత అదృష్టం కలిసి వచ్చిందంటే ఆ క్రెడిట్, ఆ గొప్పతనం అంతా కూడా మహామాస్. అన్నయ్య చెప్పినట్టే నాది కూడా సేమ్ థాట్ అండి. కాకపోతే మాలో ఉన్న తప్పులు మాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి మాకు లక్ష్యం అంటూ ఏది లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది తప్పు దొరికిద్దో, ఏది జరిగిద్దో అసలు నాకైతే ఆ టెన్షన్ ప్రతిరోజు ఉండేది సార్. నేను మా చెల్లెలు చెప్తా ఉండేది, ప్రాక్టీస్ చేయండి. చేసేవాడిని కాదు, నాకు చేద్దాంలే అని. నిజంగా నాకు ఇంతవరకు రావడానికి కారణం నా చెల్లెలే సార్. ఇంతవరకు కూడా నేను ఇలా నించున్నాను ఈ మాస్లో ఫైనల్లో ఇక్కడ నేను నించున్నానంటే నా చెల్లెలే నాకు కారణం. పర్వీన్ గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ వరకు వచ్చినందుకు? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా మురళీమోహన్ గారు నిన్ను ఎంత మెచ్చుకుంటున్నారు అని చెప్పి, నీ స్మైల్ బాగుంది అంటున్నారు, మా ఇంట్లో పిల్ల అని అంటున్నారు, ఇంకా బాగా చేయి, నువ్వు బాగా చెయ్యాలి అని చెప్పి అందరూ. నాకు తెలియని వాళ్ళు కూడా షాప్లోకి వెళ్తే, మమ్మీ నేను వెళ్తే మీరు మహామాస్లో వచ్చారు కదండి, మమ్మీని చూసి గుర్తుపట్టి అసలు చెప్పలేను సార్, చాలా హ్యాపీ సార్. మరి వీరిలో ₹1,00,000 గెలుచుకునే విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ our judges on the stage. జడ్జెస్, మహామాస్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ వరకు ప్రతి ఒక్క ఎపిసోడ్ని మీరు జడ్జ్ చేశారు. ఒక్కొక్క ఆర్టిస్ట్కి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ని మీరు చూసి వాళ్ళకి ఐడియాస్, సజెషన్స్ ఇచ్చి వాళ్ళ టాలెంట్ని మీరు మెరుగుపరిచారు. సో వాట్స్ యువర్ ఫీలింగ్ సార్? మీరు ఈ ప్రోగ్రామ్ని జడ్జ్ చేసినందుకు మీ ఫీలింగ్స్ ఏంటి? మ్యాథ్స్ కార్యక్రమంలో నన్ను పాల్గొమని అడిగినప్పుడు చెయ్యాలా వద్దా అని ఒక నిమిషం ఆలోచించాను. కానీ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చూసిన తర్వాత, ఆ కార్యక్రమాల్లో వచ్చిన టాలెంట్ని చూసిన తర్వాత డెఫినెట్గా చేయాలి ఇలాంటిది.
దేశంలో చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళ వెలుగులోకి తీసుకురావాల్సిన వేదికలు చాలా అవసరం. అలాంటి ఒక వేదిక మీద జడ్జిగా కూర్చునే అవకాశం రావడం కూడా ఒక గొప్ప అదృష్టంగా భావించాను. నిజంగా ఈ కార్యక్రమాన్ని నేను ఎంతగా ఎంజాయ్ చేశానో చెప్పడానికి వెళ్ళలేదు. రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా అద్భుతమైంది. ఎందుకంటే ఆంధ్రదేశంలో ఎంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు అని ఆలోచిస్తే మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతమంది టాలెంట్స్ ఉన్న ఆర్టిస్టులు ఉండి వాళ్ళ టాలెంట్కి సరి అయిన వేదిక లేక మరుగున పడిపోతుంది వాళ్ళ టాలెంట్ అంతా కూడా. అలాంటి వాళ్ళందరికీ ఈ రోజున ఈటీవీ ఈ వేదిక మీద మాస్ అనే వేదిక మీద ఎంతోమంది కళాకారుల్ని వాళ్ళలో ఉన్న కళని చూపించుకోవడానికి, యావత్ ప్రపంచానికి చూపించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక అయింది. ఈ వేదికలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులు. ఎంత అదృష్టవంతులంటే అసలు మీ టాలెంట్ని వాళ్ళ దేశ విదేశాల్లో ఉన్న అనేక మంది వీక్షిస్తున్నారు. ఇలాంటి అవకాశం రావటం అనేది ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టంగా భావించాలి. దానికి తోడుగా ఎంత మెచ్యూరిటీ మీ బ్రెయిన్స్లో. అసలు ఈ వేదికలో మేము రావటమే అదృష్టంగా భావిస్తున్నామండి. ఇందులో ఏ ప్లేస్ వచ్చినా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఎంతకంటే గొప్ప అదృష్టం ఏముంది, మాకు బోలంత గుర్తింపు వచ్చింది అని చెప్పిన మీ విధానం చూస్తే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా. ఇందులో ఎందుకంటే కాంపిటీషన్ అన్న తర్వాత ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక ఉండక తప్పదు. ముందు ఉండగానే ఏదో గొప్పడైపోయాడని కొంచెం వెనకబడంగానే తక్కువ అని అనుకోవడానికి లేదు. ఒక ఫుల్ సాంగ్ని స్టేజీ మీద నాన్ స్టాప్గా చేయటం అనేది ఇట్స్ గ్రేట్. దానికి బోల్డ్ అంత శక్తి కావాలి. అలాంటి శక్తితో మీరు చేశారు. చాలా బాగా చేశారు అందరూ కూడా. ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నిజానికి నాకు శక్తికి మించి ఒక రోల్ ఇచ్చారేమో అనిపించింది ఇనీషియల్గా నన్ను ఇక్కడ జడ్జిగా రమ్మన్నప్పుడు. నాకున్న ఎక్స్పీరియన్స్ తక్కువ, సినిమా పరిజ్ఞానం తక్కువ, కానీ నాకున్న ఒకే ఒక్క బలం ఏంటంటే నేను కూడా ఇలాంటి స్థాయి నుంచి పైకి వచ్చిన వాడిని. సో నేను ఒక జడ్జి స్థాయి కంటే నేను వీళ్ళల్లో ఒకటిగానే ఎక్కువగా ఫీల్ అయ్యాను. ఒకరు పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక కాంపిటీషన్లో వాళ్ళకి ఎంత ఫిజికల్ స్టామినా కావాలో దానికి రెట్టింపు మెంటల్ స్టామినా కావాలి. 10 మందితో పోటీ పడుతున్నప్పుడు చాలా మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి. దానికోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళు చేస్తున్న తప్పులను చెప్పడమే కాకుండా వాళ్ళు ముందుకు వెళ్ళటానికి ఏ రకమైన మారల్ సపోర్ట్ కావాలి అన్నది ఇవ్వటం కోసమే నేను ప్రతిసారి ట్రై చేశాను. నిజంగా వాళ్ళు చేస్తున్న ప్లస్లు మైనస్లు చెప్తున్నా సరే మీరు దయచేసి ఎప్పుడు కూడా తక్కువగా ఫీల్ అవ్వద్దు, మరింత కాన్ఫిడెన్స్తో ముందుకు రండి అని మాత్రమే నేను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. అది ఒక్కటి నేను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇంతమందికి మోరల్ సపోర్ట్ ఇవ్వగలిగాను నేను ఒక వేదిక పైనకి తీసుకొచ్చిన తర్వాత. ఇంతమందికి మోరల్ సపోర్ట్ ఇవ్వగలిగాను ఒక సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంది నాకు. తర్వాత ఒక పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే నాకు పక్కన మురళీమోహన్ గారు ఉండటం. ఇలాంటి ఒక సీనియర్ యాక్టర్, అంతకు మించి ఒక మంచి వ్యక్తి పక్కన ఉండటం వల్ల నేను మనిషిగా చాలా నేర్చుకున్నాను. నిజంగా గర్వంగా చెప్తున్నాను. ఇదేదో ముఖప్రీతి కోసం కెమెరాల ముందు మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి. ఒక మనిషి ఎంత ఎత్తుకెదిగినా సరే ఒదిగి ఉండాలి అన్నది అంటే మనం చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం, మాటల్లో చెప్పుకుంటూ ఉంటాం. చాలా తక్కువ మందిని మాత్రమే చూస్తే ఇది నిజం అనిపిస్తుంది, వాళ్ళు ఫాలో అవుతున్నారనిపిస్తుంది. అలా నిజంగా నేను మురళీమోహన్ గారితో ఇన్నాళ్ళు ఉన్న తర్వాత అలాంటి ఒక వ్యక్తి, ఒక కొత్త ఆర్టిస్ట్, ఒక 2 సినిమాలు మాత్రమే చేసిన వ్యక్తితోటి ఇంత క్లోజ్గా ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఆయన నిజంగా నాలో మనిషిగా నాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఇచ్చారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చే మీరందరూ మమ్మల్ని చూసి ఏదైనా నేర్చుకోవాలని వస్తారు. దీంట్లో చాలా విషయాలు మేము మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం. వెరీ హ్యాపీ. ఎందుకంటే కొన్ని అమ్మాయిలు చాలా అందంగా ఆడేటప్పుడు నేను చూస్తాను, ఏంటి బాగా ఐ మీన్ ప్లసెస్ ఎన్ని ఉన్నాయి అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాను నాలో లోపల. సో నేర్చుకోవడం కూడా ఒక మంచి స్కూలింగ్ లాగా అయింది నాకు ఇక్కడ. సో ఐ థ్యాంక్ ఈటీవీ, మాస్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అండ్ మురళీమోహన్ గారు అండ్ డైనమిక్ హీరో వంశీ గారు అండ్ అభినయ్ కృష్ణ అండ్ అలేఖ్య. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మాస్ టైటిల్ విన్నర్ ఎవరో అని మా ఆడియన్స్ ఇంకా మేము నరాలు తెగే ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నాం సార్. సో ప్లీజ్ ఆ రిజల్ట్స్ అంత తొందరగా చెప్పేస్తే దానికి వాల్యూ ఉండదు. ఇంకొంచెం సేపు దాన్ని లాగుతూ 27 వారాలుగా చూస్తున్నాం అందరం. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేశారు. ఎంతోమంది చెప్పారు నాకు అనేక ప్రదేశాల్లో మీ ప్రోగ్రాం చూస్తున్నామండి, చాలా బాగుందండి, అద్భుతంగా ఉంటుందండి అని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది.
అయితే అందరితో పాటు నాకు కూడా అయ్యో ఈ ప్రోగ్రాం అయిపోతుంది, ఇంతమంది టాలెంటెడ్ ఆర్టిస్టులు చూసే అవకాశం ఉండదేమో అనుకున్న మాకందరికీ ఈటీవీ వారు ఒక శుభవార్త చెప్పారు. ఇది అవ్వలేదు. ప్రతి శుక్రవారం మళ్ళీ ఇదే టైంకి మహా మాస్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చే వారం నుంచే ఇదే టైమింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకంటే మించిన ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఆంధ్రదేశంలో. వాళ్ళందరినీ కూడా వెలికిలోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఈ వేదిక దాకా మీకు అందరికీ కూడా పరిచయం చేసి మిమ్మల్ని అందరినీ ఆనందించడానికి ఈటీవీ వారితో పాటు మేమందరం కూడా శాయశక్తిలా కృషి చేస్తాం అని మీ అందరికీ కూడా మాటిస్తూ ఈ టైంని మాత్రం మర్చిపోకండి. ఎవ్రీ ఫ్రైడే 9:30 to 10:30 వాచ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ అదొక్కటే కాదు, ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు ఏవైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో ఈ ఫార్మాట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. కానీ దానికి తోడు చాలా చాలా సర్ప్రైజెస్ కూడా ఉంటాయి. ప్రస్తుతానికి నేను చెప్పలేను అవేంటి అని చూడాలంటే కనుక నెక్స్ట్ వీక్ తప్పకుండా మీరు చూడండి, మీకు ఆ సర్ప్రైజెస్ ఏంటో తెలుస్తుంది. 100% పాళ్ళు కూడా పర్ఫెక్ట్గా జడ్జిమెంట్ చేసామని అనుకుంటూ ఈ జడ్జిమెంట్ చెప్తున్నాను ఇప్పుడు. రెడీ రెడీ ఆడియన్స్? ఫస్ట్ సెకండ్ చెప్తారా ఫస్ట్ చెప్తారా? ఇద్దరే కాబట్టి ఫస్టే చెప్పాలి. ముగ్గురు కనుక నలుగురు కనుక అడితే అలా చెప్పుండేవాళ్ళం. ఏమైనా సలీం, he got the first prize. ప్రేమ్ కుమార్ రన్నర్. దట్ ఈస్ ద స్పోర్టివ్ డిస్ప్లే. గుడ్. ఈ ప్రైజ్లు ఇవ్వడానికి ముందు క్రికెట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా ఉంటుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు ఎట్లాగో ఇటీవీ వాళ్ళు ఇస్తారు కాబట్టి ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్గా నాకు మేకప్ చేసే మా మేకప్ మ్యాన్ రాము గారు టోటల్గా ఇన్ని ఎపిసోడ్స్లో అద్భుతంగా నవ్వుతూ చాలా పర్ఫెక్ట్గా ఏ విధమైన అబ్సినిటీ లేకుండా చాలా బాగా చేసిన అమ్మాయి అని చెప్పి ఆయనే సెలెక్ట్ చేసుకొని పర్వీన్ని సెలెక్ట్ చేశారు.